నమస్తే సార్. నమస్తే. సో ఎలా అనిపిస్తుంది గ్లోబల్ సమ్మిట్ అనేది, మొత్తం సిఐఏ సమ్మిట్ కానీ 2025లో వైజాగ్లో ఇంత మంచి హాయి వాతావరణంలో ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాగుందండి. ఇక్కడ యాక్చువల్గా ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాము సమ్మిట్స్కి. అప్పుడున్న రెస్పాన్స్కి ఇప్పుడు రెస్పాన్స్కి ఎంటైర్లీ డిఫరెంట్ ఉంది. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్. సో మేమేంటంటే ఆల్రెడీ మై నేమ్ ఈజ్ వేణుబాబు, ఐఎమ్ ఫ్రమ్ ద బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్. సో ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ ద చిత్తాపురం, సో ఫార్మా ఇండస్ట్రీ ఏరియా. సో వీ హావ్ టేకెన్ ద ల్యాండ్ 1 or 2 acres. సో ఎక్కడైతే మనం ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ మేము అప్రోచ్ అయ్యాము, సో ఎంటైర్లీ డిఫరెంట్గా గవర్నమెంట్కి కంపారిజన్ లేకుండా మాకేంటంటే ల్యాండ్ తక్కువ ప్రైజ్లో ఇవ్వటం, ప్లస్ మనకున్న ఏదైతే అడ్వాంటేజ్ బెనిఫిట్స్ ఇవ్వటం కానీ, ఏవైతే మనకు సబ్సిడీస్ ఇవ్వటం కానీ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుందండి. అంటే ఈ ల్యాండ్ తక్కువకి ఇవ్వడం అనే దానిపైన కూడా అవతల గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాత గవర్నమెంట్ వాళ్ళు కొంచెం ట్రాల్గా క్రిటిసైజ్గా మాట్లాడుతున్నారు. అంటే అట్లా తక్కువకి ఇస్తారు అని చెప్పి. సో దానివల్ల బెనిఫిట్ అంటారా, నష్టం అంటారా? దానివల్ల చాలా బెనిఫిట్ అండి. ఎవరికంటే ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఒకటి. ఇప్పుడు సపోజ్ ల్యాండ్ ఫ్రీగా ఇస్తారంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇండస్ట్రీకి మీద ల్యాండ్ ఖాళీగా ఉంటుంది కదా, అందుకనే ఇవ్వండి. సో 1 రూపీ ఉండే 2 రూపీస్ ఇవ్వండి. మీరు ఇప్పుడు ఖాళీగా ఉంది ఖాళీ ఉండే ల్యాండ్ బదులు దేనికి ఇస్తే నాకు రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. సో నువ్వు మనం ఏంటంటే ఓన్లీ ల్యాండ్ కోసం చూసుకోకూడదు. అది పెట్టిన తర్వాత వచ్చే ఫర్దర్ బెనిఫిట్స్, సపోజ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు. ఒక ఎంప్లాయ్ వచ్చాడంటే దాని అగైనెస్ట్గా బ్యాంక్స్కి లోన్స్కి వెళ్తారు, స్కూల్స్ పెరుగుతాయి, అపార్ట్మెంట్స్ పెరుగుతాయి. సో అట్లా వాళ్ళకి డైలీ వారికి కావాల్సిన సరుకులు కొంటూ ఉంటారు, అక్కడ షాపింగ్ మాల్స్ పెరుగుతాయి. సో ఇట్ ఈస్ నాట్ ఎ వన్ ఏరియా. సో ఒక ఇండస్ట్రీ పెట్టడం వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్.